ఆయన పిలిచినప్పుడు వెనుదిరిగి వస్తే ఆయన చనిపోకపోవునేమో, తను బ్రతికి ఉండునేమో ఏ ఒక్కరు మరి మిగిలిన వారికంటే ఎక్కువ గాదు, తక్కువ గాదు. ఆయన పట్ల ద్వేషమే పెంచుకున్నా గానీ, ఆయన నేనెప్పుడు అర్థం జేసుకోలేనని అప్పుడు బాధపడుతుంది. మహారాజుని చూడు ఒకసారి. మరి ఆయనకేంటి ఈ పొలాల్లో దున్నే రైతులకు సహాయం చేయడానికి అందరి విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ ఈరోజు మనం సీతాయనం ఈ బుక్‌లోంచి మిదులలో మిథులలో ఆహ్, మీనాక్షి జీవితం అంటే మిథులలో ఆ మీనాక్షి వాళ్ళ నాన్న వాళ్ళు ఎలా సేవలు చేస్తుండ్రో మనం హ్మ్. కిందటి వారం తెలుసుకున్నాం మాస్టర్స్. ఈరోజు ఇంకొంచెం నాకు తెలిసింది మీతో వివరిస్తాను మాస్టర్స్. అయితే మీనాక్షి ఏమంటున్నారంటే ఆయన మాటలు అంటే తన తండ్రి మాటలు. వాయిస్ ఓకేనా సార్? ఓకే. బావుంది మాట. ఆయన మాటలు నాకు ఇష్టం కలిగించలేదు. అంటే ఏమంటుందంటే నా కన్నీళ్లు ఎక్కువయ్యాయి. అంటే ఆమె అడిగింది గదా! ఎందుకు నన్నిలా దురదృష్టవంతురాలివంటావు? నేనంత వికారంగున్నానా? నేను అంటే ఎవరికీ నచ్చనంత వికారంగున్నానా? అని అడుగుతది గదా! పెళ్లి గురించి మీనాక్షి ఎప్పుడు అసలు జీవితంలో పెళ్లి చేసుకోదు అన్న దాని గురించి ఆమె మళ్ళీ చెప్తుందన్నట్టు. అంటే ఆమెకు ఎంతో ఎక్కువ కన్నీళ్ళొచ్చినాయి. అంటే ఎవరికైనా అటువంటి మాట వినబడేసరికి దుఃఖం ఆపుకోలేక ఆమె ఎంతో కన్నీళ్ళు ఆమెకు ఎక్కువయ్యాయన్నట్టు. అంటే ఆయన తన చేతుల్లోకి తీసుకొని ఓదార్స్తాడేమో అనుకున్నదట. అంటే అనుకుంటారు గదా! ఇప్పుడు తండ్రి కోప్పడ్డా గాని ఈ బిడ్డ ఏడుస్తుంది, బాధను చూడలేక తన తండ్రి తన చేతుల్లోకి తీసుకొని ఓదార్స్తాడేమో అని ఆమె చూసి దానికి బదులు ఏమన్నాడంటే ఆహ్, "ఈ జన్మకు పెళ్లి గురించి నువ్వు ఆలోచించకమ్మా" అని చెప్పిండట. అంటే ఈమె ఆశపడ్డది మీనాక్షి అంటే, ఈమె ఎంతో దుఃఖంలో ఉన్నది. ఆమె ఎన్నో అంటే ఆమె తండ్రి అసలు ఆమెకు పెళ్లి చేసుకోదన్నప్పుడు ఆమెకెన్నో అనిపించిందన్నట్టు. ఎందుకు నేను అంత అందవికారంగా ఉన్నానా? నేనెందుకు పెళ్లి చేసుకోవద్దు? అంటే ఎవరికీ నచ్చని విధంగా ఉన్నానా? అని ఆమె ఎంతో బాధపడ్డప్పుడు, మరి నా బాధను చూసి నా తండ్రి నన్ను ఓదార్స్తాడేమో దగ్గరికి తీసుకొని, తన చేతుల్లోకి తీసుకొని అని ఆమె అనుకుంటది. కానీ దానికి బదులు ఏమంటాడంటే, "నువ్వు ఈ జన్మకు పెళ్లి గురించి మర్చిపో" అని చెప్తుండు. "నువ్వు ఈ జన్మలో పెళ్లి గురించి మర్చిపో" అని ఆమెకు చెప్తాడు. అంటే నీకు నేను చెప్పేది ఒకటే అంటే ఒప్పుకో. దీని గురించి ఒప్పుకో అంటుండు. ఈ జన్మలో ఈ పెళ్లి ఆలోచనే వద్దు అని చెప్తుండు. అంటే ఈ జన్మలో నువ్వు మొత్తానికి పెళ్లి గురించి ఆలోచించడం మర్చిపో. ఈ జన్మలో అని ఆమెకు చెప్తున్నాడు గానీ, ఆమెను ఓదార్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు తండ్రి. మరి ఈమె ఏమనుకుంటదంటే, మరి మన్ నే అంటే ఇంత దురదృష్టము మరి ఎందుకు నాకచ్చిందని మీనాక్షి బాధపడుతుందన్నట్టు. అంటే ఈ మాటలే ఈ మాటలతోని తండ్రి ఏమంటాడంటే, "నేను జెప్పేది నిన్ను రక్షించడానికేనమ్మా! అర్థం జేసుకో నువ్వని" అంటుండు. అంటే ఆమెకు ఎంత చెప్పినా ఆమెకి ఒకటే బాధ. అంటే ఎందుకు నాకు ఈ అంటే నేను ఈ పెళ్లి అంటేనే మా నాన్న ఇలా ఎందుకు అంటుండని అప్పుడు ఆమె ఎప్పుడు అదే బాధతోని ఉంటదన్నట్టు. అంటే ఒకటే మాట చెప్పి తను గది వదిలి వెళ్ళిపోతాడట. అంటే నిన్ను రక్షించడానికి నేను చెప్తున్నాను అని చెప్పి ఆ గది వదిలి వెళ్ళిపోతాడట. అంటే తండ్రి వెళ్ళిపోయినంక అంటే ఈమె అనుకున్నది. అంటే ఏదో ఉత్తగా అన్నానో, ఏమన్నానో అని తన తండ్రి తన చేతుల్లోకి తీసుకొని ఓదార్స్తాడేమో అని ఆశపడ్డది. కానీ ఆమెకు ఏంటి అంటే నిస్పృహ, నిరాశనే ఎదురైంది. తను నీ నిన్ను రక్షించడానికే నేను చెప్తున్నా అని ఆ గది వదిలి వెళ్ళిపోయాడట తను. మరి ఆమె ఇంకా ఎంతో బాధతోని దుఃఖంతోని మరి వారిద్దరి మధ్య దూరం పెరిగిందని. అంటే తండ్రికు, కూతుర్లకు మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అంటుంది. అంటే అంటే ఏంటే ఆ తండ్రి మీద కోపంతోని కొంచెం దూరం దూరం ఉండడం, మాట్లాడకపోవడం అలా చేస్తుందన్నట్టు. మరి ఎప్పుడో అరుదుగా మాట్లాడుకునే వాళ్ళట. తండ్రితోని. మరి నా తండ్రితోని నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే, నేను ఆయనతో ఒక గొప్ప పరిచారకుడిని చూసాను. అంటే
ఎప్పుడు కూడా మీనాక్షిని ఎప్పుడు కూడా అంటే ఏదో ఒక అంటే ఆమెను కరెక్ట్‌గా ఉంచాలని అంటే తండ్రికి బిడ్డ మీద ఏం కోపం ఉంటది. కాకపోతే ఆమెను సరియైన మార్గంలో ఉంచాలి. అంటే నా తండ్రిలో నేను చూసింది ఏంటి అంటే తనొక గొప్ప పరిచారకుడిలా నేను చూసాను అంటుండు. అంటే ఎప్పుడు అంటే ఆయన చేసే పనులు ఆ రాజ్యంలో రాజు గాని, ఇంకా వేరే వాళ్ళు గాని వాళ్ళతోని గౌరవ మర్యాదలు పొందుతూనే ఉన్నాడు నా తండ్రి గాని ఆయనకదే ముఖ్యము. నేను ముఖ్యం గాదన్న భావనలో ఈ మీనాక్షి ఉంటుందన్నట్టు. అంటే ఆ వ్యక్తిని చూడగలిగానే తప్ప నేను తండ్రి ప్రేమను పొందలేనన్న అంటే అట్లాంటి ఊహలో ఈమె ఆమెదామెకే క్వెషన్‌లు సమాధానం ఆమెకు ఇక ఎవరున్నారు అని అట్లా చెప్పుకుంటుందన్నట్టు తనకు తానే. అంటే ఆయన అనుసరించే ఈ ప్రయత్నం చేస్తూ మరి అందరితో స్నేహంగా ఉంటాడు. మర్యాదతో ఉంటాడు, మాట్లాడతాడు. కానీ మరి నా విషయంలో ఎందుకిలా చేస్తుండు అన్న ఆమెకు అదే ఉన్నదన్నట్టు. మరెప్పుడు స్వంత అవసరాల కోరికలు అవి పక్కన పెట్టిన రాజప్రసాదంలో అంటే మంచి కోసం పాటు పడేదాన్ని అంటుండు. అంటే ఏది పక్కకెట్టినా గాని మరి అక్కడ రాజప్రసాదంలో మరి మంచి కోసమే పాటు పడేదాన్ని అంటుంది. మరి అది కష్టమైనదా వి విలువైన శిక్షణ ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలనుకున్నా అసంతృప్తిగానే మా నాన్న ఇచ్చేవాడు. అంటే ఏదైనా ఎప్పుడు ఏదడిగినా ఆమె కోసం ఏదడిగినా గాని మరి అసన్ అసంతృప్తిగానే చెప్పేవాడట. మాటైనా, ఇచ్చేదైనా. అంటే నా మనసు ఎంతో అంటే మీనాక్షి మనసు ఎలా అంటే మరి హృదయంలో ఆహ్, అది హ్మ్. అది హృదయంలోకి రాంగానే దాన్నక్కనే చిదిమేసినట్ట. అంటే ఆమెకు ఎలాంటి కోరిక అంటే అట్లా రావద్దన్నట్టు ఆహ్, ఏదొచ్చినా, ఏదడిగినా గాని అది దాన్ని హృదయంలో ఆమె అని అనంగానే నోట్లోకి దాన్ని అక్కడనే చిదిమేసినట్టు దాన్ని పక్కకు పెట్టేసినట. మరి ఎట్లా అంటే అక్కడ పరివారం అంటే ఆహ్, కృత్యాలు అంటే ఇట్లా అవి ఉంటాయి గదా! చేసేటివి అవన్నీ. వాళ్ళెంత అంటే మంచి లక్షణం. దీన్ని జనక మహారాజు తన భార్య సునాయన తన సునాయ మాత చక్కగా నేర్పించారు. అంటే ఏంటి? కృత్యాలు, కృతజ్ఞతత అవి నేర్పించారు. మరే వారు సహాయాలతో నేను ఎప్పుడు మర్చిపోలేను అంటుంది. మరి మా జీవితంలో సుఖంగా ఉండాలని చేయగలిగిందంతా చేసి రాజప్రసాదం ఎవరికి వారు తాను చేస్తున్న మిగిలిన వాటిలాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మరి అవగాహనతో, పరిపూర్ణతో ఉండేవారు ఏ పని కూడా తక్కువది కాదు. మరి నీచమైనది కాదు. ఏ ఒక్కరు మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంటే ఈ మీనాక్షికి చెప్తున్నాడన్నట్టు. నువ్వెప్పుడు కూడా ఏ పని జేసినా గాని నువ్వు అంటే ఈ పని మీదనే దృష్టి, పని మీదనే భావన ఉండాలి గాని, ఇది ఎక్కువ, ఇది తక్కువ అన్న భావన ఎప్పుడు కూడా ఉండద్దు. ఎవరు ఎక్కువ గాదు, ఎవరు తక్కువ గాదన్నట్టు ఇక్కడ ఆమెకు నేర్పిస్తుందన్నట్టు. ఏ ఒక్కరు మరి మిగిలిన వారికంటే ఎక్కువ గాదు, తక్కువ గాదు. అయితే నేనింకా చిన్నదాన్నే కావడంతో నాకది అర్థం గాలేదు అంటుంది. అంటే మీనాక్షి చిన్నదాంతో నాకంతగానం అర్థం గాలేదు. అంటే ఆమెకేంటి అంటే ఆళ్ళ నాన్న అటువంటి పనులు జేస్తే ఆమెకు కొంచెం బాధేస్తుందన్నట్టు. ఓర్చుకోలేకపోతుంది. గిటువంటి పని జేస్తుండు మా నాన్న అని. అంటే ఆమె అంటే తన తండ్రి కూడా విలువ, గౌరవాలతోని ఉండాలి అన్న భావనలో ఆమె ఉందన్నట్టు. ఇక్కడ ఈ విషయాన్ని పూర్తిగా అర్థం జేసుకోక, నా చిన్న వయసు అవుడుకు నన్ను ఆ విషయాన్ని పూర్తిగా నేను అర్థం జేసుకోలేకపోయాను అని అంటుండు. అంటే నా తండ్రి చాలా కాలం పాటు కష్టపడి పని చేయడం వలన మిగిలిన వారికంటే మిన్న అని భావించేదాన్ని. ఈ విధంగా ఆలోచన నాలో మొదలవగానే మా నాన్న వెంటనే స్పందించేవాడు. ఒకానొక రో ఒక్ ఒకానొక రోజు ఆయన ఆహ్, నాతో అంటే మీనాక్షి జీవితం నీకు ఇచ్చిన దానితో అంటే చెప్తుండన్నట్టు. అంటే ఈమె ఎలా అంటుందంటే, మా నాన్న నేనేదన్నా ఆలోచించే వరకల్నే వెంటనే స్పందించేవారు మా నాన్న. అంటే ఆ మాటల్ని అక్కడనే ఖండించేసేవాడట అక్కడ స్పందించి. ఇక్కడ అంటే ఒక్కోసారి అంటాడట మీనాక్షితోని, "మీనాక్షి జీవితం నీకిచ్చిన అంటే ఈ జీవితం నీకిచ్చిన దానితో నువ్వు ఎలా అంటే సంతృప్తిగా ఉండడం నేర్చుకో" అంటుండు. అంటే నీకు అంటే ఈ పరమాత్మ నీకిచ్చిన ఈ జీవితంలో సంతృప్తిగా ఉండడం నేర్చుకో. అంతే. అంటే ఇక్కడ అదృష్టవంతులు కాబట్టే మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే ఈ జనక మహారాజు
జనక మహారాజుకు సేవకు అంటే ఈ రాజ్యంలో మనము సేవకున్నాం అంటే మనం ఎంత అదృష్టవంతులమని ఇలా చెబుతుండన్నట్టు తండ్రి మీనాక్షితో. మరి అంటే దీని పట్ల నాకెంతో కృతజ్ఞత ఉంది. నీకు కూడా ఉండాలి అని ఆశిస్తున్నాను అంటుండు. ఎవరు? తండ్రి. నాకు అంటే నేను ఈ రాజు దగ్గర ఉండడము నాకెంతో అంటే కృతజ్ఞత భావంతో నేనెలా ఉన్నానో, నువ్వు కూడా అలా ఉండడం నేర్చుకో అని మీనాక్షికి తండ్రి చెప్తుండన్నట్టు. మరి నేను నీ ద్వారా అంటే నీ నుంచి నేను అదే ఆశిస్తున్నాను అని ఇక్కడ మీనాక్షికి తండ్రి చెప్తుండు. అంటే ఈమేంటి అంటే నోరుతోని మాట అనలేక తల ఊపిందట మీనాక్షి. మరి నాకు తెలుసు నాన్న మీరు నాకు ఇది నేర్పించారు. మరి సేవలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను అని అంటుంది. ఎవరు? మీనాక్షి. మీనాక్షి నేను ఆనందం గురించి చెప్పడం లేదు అంటుండు. అంటే ఇక్కడ ఆనందం వేరు, సంతృప్తి వేరు. ఆనందం అంటే అది మనకు అన్ని రకాలుగా సమకూరినప్పుడే అది ఆత్మ నుంచి వచ్చే ఆనందం. మరి ఆనందం వేరు. ఇక్కడ నేను ఆనందం గురించి మాట్లాడడం లేదు మీనాక్షి. నేను సంతృప్తి గురించి చెప్తున్నాను అంటుండు ఇక్కడ. మరి నేను నీ కోసం కోరుకునేది ఒక్కటి సంతృప్తే అంటుండు. నేను నీకు ఆనందము పంచలేను, పంచివ్వలేను. నేను నీకు ఇచ్చేది కోరుకునేది ఒక్కటే అది సంతృప్తి. అంటే నీకు ఇచ్చిన జీవితాన్ని నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా జీవించడం నేర్చుకో అని ఇక్కడ ఆ తండ్రి ఎవరు? మీనాక్షితోని చెప్తున్నాడన్నట్టు. నేను మళ్ళీ తల ఊపాను అంటుంది మీనాక్షి. అంటే మళ్ళీ తండ్రి చెప్పిన దానికి తల ఊపుతుంది. అంటే ఆమెకు లోపల బాధ ఉండగాని తండ్రి చెప్పిన దానికి తల ఆడిస్తుందన్నట్టు. మరిక్కడ ఆయన భావాలు జనక మహారాజుతో పంచుకుంటాడని నేను చెప్పలేకపోయాను. నిజానికి మరి ఎంతో కోరికగా ఉన్నప్పటికీ మహారాజు నాకెంతో దూరంగా ఉంటాడు. అంటే ఈమె ఎవరు? మీనాక్షి భావాలు మహారాజుతోని పంచుకోవాలని ఉన్నా గాని, మహారాజు ఎంతో దూరంలో ఉంటాడు. అంటే ఈమె దగ్గరికి పోయేంత ఆమెకు అంటే లేదుగా అట్లా ధైర్యం. అంటే మహారాజు నాకెంతో దూరంగా ఉంటారు అంటుంది. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆయన సాన్నిధ్యంలో నేను సిగ్గుపడుతూ సన్నిహితంగా వెళ్ళలేక ఎన్నడూ ఆయన్ను సూటిగా చూడడం గాని, మాట్లాడడం గాని చేయలేను అంటుంది. అంటే రాజు ఇంతకుముందు ఒకసారి మనం అనుకున్నాం గదా! అంటే తండ్రి తండ్రి ఎప్పుడు ఇట్లా కోపంగా అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు అంటే ఇట్లా ఆ చూపుల్లోనే భయము అట్లా చూసిన ఆ తండ్రి మొఖంలో చూసి ఒకసారి అంటది గదా మీనాక్షి. ఆ మహారాజు మొఖం ఎంతో ప్రశాంతంగా ఎంతో ఇట్లా నాకు ఇట్లా అనిపించిందని చెప్పింది. అంటే అట్లా అప్పుడు అన్నప్పుడు ఆ భావనలు మరి మహారాజుతో పంచుకోవాలి అనుకున్నా గాని ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేదు అంటుంది. అంటే ఎంతో భయంతోని, గౌరవంతోని నేను సిగ్గుపడుతూ దూరంగానే ఉన్నా గాని నేనెప్పుడు కూడా సన్నిహితంగా ముందుకు వెళ్లి ప్రయత్నం నేను జేయలేను అని అంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటిదంటే ఆయనకు దూరంగా ఉండి పరిశీలించినప్పుడు ఆయన నుంచి హ్మ్. ఆయన నుంచి అంటే పెల్లుబిగే ఆనందాన్ని గ్రహించే కలిగేదాన్ని. అంటే ఆహ్, మరి ఆ ప్రేమను చూసేదాన్ని. ఆయన చిరునవ్వు రాజప్రసాదం మొత్తాన్ని వెలుగులతో నింపేది. అంటే ఆమె ఈ మీనాక్షి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకపోతుండే. కాకపోతే ఈమె మనసులో అనుకుంటుండే. అంటే అక్కడ వాళ్ళతోని మాట్లాడడం, వాళ్ళతోని అవన్నీ చూసి దూరంకెళ్ళి చూసి ఆయన చిరునవ్వులు అంటే ఈ రాజ్యమంతా ఆయన చిరునవ్వుతోనే వెలుగులు చిమ్ముతుంది అన్నంత ఉన్నది అని గ్రహిస్తుంది అంటుంది. అంటే మొత్తానికి రాజప్రసాదం మొత్తం ఆయన చిరునవ్వుతోనే వెలుగులు నిండుతుంది అని ఇక్కడ అంత అట్లా ఉండేవారు రాజు అని ఇక్కడ చెప్తుంది మనకు. నా తండ్రి అంత ఉల్లాసంగా ఎందుకు లేడు అంటుండు. అంటే మరి రాజు అట్లా ఉన్నప్పుడు నా తండ్రి ఎందుకు ఇంత ఉల్లాసంగా లేడు అని ఇక్కడ ఆమె క్వెషన్ ఏసుకుంటుందన్నట్టు. నాకెందుకు లేదు, నా తండ్రికెందుకు లేదు మరి ఆ ఉల్లాసం, ఆనందము. మరి రాజు మొఖంలోనేమో ఈ రాజ్య ప్రసాదం అంతా వెలుగులు నింపే అలా ఆనందము కనిపిస్తుంది. మరి ఇక్కడ నా తండ్రికెందుకు లేదు, నాకెందుకు లేదు ఆ ఉల్లాసం అని ఇక్కడ ఆమె క్వెషన్ ఏసుకుంటుందన్నట్టు. నేను పెరిగే కొద్దీ మరి ఇక్కడ పరిచారకులు నా తండ్రి పట్ల చూపే గౌరవాన్ని ఆనందిస్తూ, ఆయనకు గౌరవాన్నిచ్చే గౌరవపడే మిగిలిన పరిచారకులు ఆయన పర్యవేక్షిస్తూ ఏ పని అయినా ఆయన సంపూర్ణంగా చేసేవారట. అంటే ప్రతి పనిని నేనిది చెయ్య అనకుండా ప్రతి పనిని ఎంతో సంపూర్ణంగా, ఎంతో ఇష్టంతో చేసేవారట. మరి ఇలా మరి అట్లా పరిపూర్ణంగా చేసినప్పుడు మరక్కడ
ఎక్కడ ఎవరన్నా అనారోగ్యంతోనో ఏదైనా పని రాలేకపోతే కూడా ఆ పని కూడా తానే చేసేవాడట. మీనాక్షి తండ్రి తానే చేసినట. అంటే ఆహ్, చేతనైనంత చేయకపోతే మా నాన్న వెంటనే చేసేవాడు అంటుండు. మరి హీనమైన, నీచమైన ఆ పని అని ఎప్పుడు కూడా అనుకోలేదు. నాకు బాధ అంటే మీనాక్షికి దాన్ని చూస్తే బాధ అనిపిచ్చేదట. తండ్రి చేసే పనులు చూస్తే మీనాక్షికి బాధ కలిగేదట. తనకు తన స్థాయికి తగని పనులు చేస్తున్నాడు మా నాన్న అని మీనాక్షికి బాధ కలిగేదట. అంటే మరి అప్పుడు మౌనంగా ఉండేదాన్ని. అంటే బాధ అనిపించినా గాని ఇప్పుడు ఆ తండ్రికి చెప్తే వినడు. ఎట్లా? ఎందుకంటే ఆ రాజు మీద గౌరవంతోని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఈమెకు బాధ అనిపించి మౌనంగా చూస్తూ పోయేదట. ఈమెకు ఒకసారి 15 సంవత్సరాల వయసులో మరి ఆయన రాజప్రసాదం ముందు ఉన్న నేల అంటే కింద ఉన్న నేల మీద నేలను ఆహ్, రుద్దుడు అంటే ఇట్లా ఆహ్, ఆహ్, తుడుస్తుండట. అంటే తన వయసు కూడా అంటే తనకు ఎక్కువ వయసుంది గాబట్టి, తన వయసు కూడా పక్కన పెట్టి, మోకాళ్ళ మీద వండి దాన్ని ఆహ్, ఆహ్, శుభ్రం చేస్తుండన్నట్టు. నేలను ఇట్లా తుడుస్తుండట. తన వయసు కూడా పక్కన పెట్టి, మోకాళ్ళ మీద వంగి తుడిస్తే ఆహ్, ఆయనకు ఆరోగ్యము అంత మంచిగా లేదట. అంటే ఈ ఈ వయసులో ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో మా నాన్న ఇలాంటి పని ఎందుకు చేస్తుండు అని ఆమెకు ఎంతో బాధ అనిపించిందట. మరిక్కడ ఆయన అంటే గట్టిగా శ్వాస కూడా ఆహ్, అంటే ఇట్లా తీసుకొని లే తీసుకోలేనంత అట్లా అంటే ఏదో కొంచెం ప్రాబ్లమ్‌లో ఉన్నాడట. మరి ఇట్లా ఉండి కూడా మీరు మోకాళ్ళపై ఎందుకు పని చేస్తుందని గునిగిందట. ఎవరు? మీనాక్షి. గునిగినప్పుడు ఆహ్, "ఇదేం బాగోలేదు నాన్న మీరిలా చేయడం" అని కూడా అన్నదట. అన్నగాని ఎట్లా అంటే అట్లా అన్నప్పుడు ఆహ్, తండ్రి అంటే ఇట్లా "నువ్వు ఇట్లెందుకు అంటున్నావు" అన్నట్టు రెప్పార్పకుండా అట్లనే చూసిండట. ఎవరు? మీనాక్షి వంక. "నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు" అని మీనాక్షి తండ్రిని అన్నప్పుడు అట్లనే రెప్పార్పకుండా చూసిండట. మరి ఏం మాట్లాడలేదు. అంటే నువ్వు మాట్లాడేది తప్పు అన్నట్టు చూసిండట. అప్పుడు ఏం మాట్లాడక కొంచెం కంగారు స్వరంతో మళ్ళీ ప్రశ్నించిందట. మరి నువ్విక్కడ ఏం మాట్లాడకు. నువ్వు గదిలోకి వెళ్ళు అని తండ్రి చెప్పంగానే వెంటనే రాజా ప్రసాదం వెనుక ఉన్న వాళ్ళ గదిలోకి వెళ్ళిందట మీనాక్షి. ఆయనకు కోపం తెప్పించానా? మరి నాకేం తెలియడం లేదు అని ఇక్కడ అంటుంది. అంటే తీవ్రంగా బదులివ్వడంతో నా గుండె దడదడ అన్నది అంటుంది. అంటే నువ్విట్లెందుకు అంటున్నావని తండ్రి తీవ్రంగా బదిలిచ్చినప్పుడు ఆమె గుండె దడదడలాడిందని ఇక్కడ చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆయన కోపం వచ్చింది అని నేను గ్రహించాను. మరి దారిలో అంటే ఈమె ఆహ్, తండ్రి కోప్పడ్డప్పుడు తన గదికి వెళ్ళేటప్పుడు దారిలో అతిథి అనే ఆమె ఈమెకు అంటే దారిలో ఆమె అతిథి అనేటామె ఈమెకు కనబడుతదన్నట్టు. ఆమె నన్ను పట్టుకొని నా మొఖం చూసి "ఏం జరిగింది?" అని అడిగిందట. అంటే మరి అడిగినప్పుడు ఆమె ముఖద్వారం వద్ద మోకాళ్ళపైకి ఇట్లా కూర్చొని మా నాన్న ఇట్లా పని చేస్తుండని ఆమె వివరిస్తాను. ఇప్పుడు అతిథి ఏమంటదట, ఆవ్ నేనన్నా గాని నా మాట వినిపించుకుంటలేడు. గచ్చును శుభ్రం చేస్తుండు. ఇంకెవరు లేరా పని జేయటానికి అని అతిథిని కూడా ఈమె ప్రశ్నిస్తుంది. అంటే తండ్రి ఆ పని చేస్తే ఈమె జీర్ణించుకోలేకపోతుంది. ఇటువంటి పని చేస్తున్న తండ్రి అని జీర్ణించుకోలేక అతిథికి కూడా అదే విషయం చెప్తదన్నట్టు. మా నాన్న మోకాళ్ళపై వంగి అక్కడ గచ్చును శుభ్రం చేస్తుండు. మరి అక్కడ గచ్చును శుభ్రం చేయడానికి ఇంకెవరు లేరా అని అతిథిని అడిగిందట. ఆమె అనంగకారంగా నెమ్మదిగా తల పట్టుకున్నదట. ఎవరు? అతిథి. ఆ పని చేసే ఒక స్త్రీ ఇయ్యాల పొద్దున్నే ఆమె వెళ్ళిపోయింది. మేమందరము త్వరలో అంటే రాజ్యంలోకి రాబోతున్న మహారాజు గారి అతిథుల కోసం సన్నాహాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాము. ఆయన అది చేసి ఉండకూడదు. మాలో ఎవరినో ఒకరిని పిలిచి చెప్తే అయిపోవును గదా! అన్నట్టు అతిథి చెప్తుందన్నట్టు మీనాక్షితో. మరి మీనాక్షి ఇదేది పట్టించుకోకు. మాలో ఎవరికి చెప్పినా మేము జేసేవాళ్ళము ఆహ్, అని ఇక్కడ మీనాక్షి చెప్తుందన్నట్టు. ఇక్కడ మేము అందరము రాబోయే అతిథుల కోసం రాజప్రసాదం ఎంతో అందంగా కనిపించాలని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుండ్రు. మీ నాన్న నిశ్చయంతో ఉన్నాడు. అంటే
ఎట్లా అంటే ఇప్పుడు ఆ రాజు కోసం అత్తుండ్రు గదా! అది అంత శుభ్రంగా ఉండాలని మీ నాన్న ఒక నిశ్చయంతోని జేస్తుండు. అసలు మాకు చెప్తే అయిపోవు గదా! అన్నట్టు ఈమె అతిథి మీనాక్షితోని చెప్తుందన్నట్టు. ఆ తర్వాత తన తండ్రి గదికచ్చినప్పుడు మరి అంటదట. మరి హ్మ్. అస్థిరమైన చూపులు, భారమైన శ్వాస ద్వారా ఆయన నేనేమి మాట్లాడకుండా వేరే పనిలో ఉన్నట్టు నటించాను. అంటే మీనాక్షిని పిలిచినా గాని ఇనిపించినా ఇనిపియనట్టు వేరే పనిలో ఉన్నదట. అంటే పిలిచినా గాని అంటే కోపంతోనన్నట్టు. "నువ్వు అక్కడ అట్లాంటి పని జేస్తావా?" అని తండ్రి మీద కోపంతోని వినిపించినా వినిపియనట్టు నటిస్తూ అట్లా ఉన్నదట. ఆయన మళ్ళీ పలకరించినప్పుడు కూడా అట్లనే ఉన్నదట. "నీతో మాట్లాడేటప్పుడు నా వైపు చూడు మీనాక్షి" అని అన్నాడట ఇగ. అంటే గ్రహించి ఇటు ఎన్ని సార్లు పిలిచినా చూడడం లేదని, "నేను నీతోని మాట్లాడినప్పుడు నా వైపు చూడు మీనాక్షి" అని కూడా చెప్పినప్పుడు మరి మీనాక్షి హ్మ్. క కన్నీళ్లు నిండి ఏంటంటే నేను నీళ్ళతో నిండిన అంటే కన్నీళ్లతో నిండిన కళ్ళతో ఆయన వైపు తిరిగాను అంటుంది. అంటే నాకు నీలో కనిపించిన ఈ తిరస్కారం ఏంటి అని అడుగుతుండు తండ్రి. ఈమె 2, 3 సార్లు తండ్రి పిలిచినా ఈమె చూడదు. అంటే ఆమెకేంటంటే బాధ లోపల బాధ ఉంది కాబట్టి చూడలేదు. ఆమె తండ్రి ఉండి నేను పిలిచినప్పుడు నా వైపు తిరిగి చూడు అన్నప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్ళతోని తిరిగినప్పుడు తండ్రి మళ్ళీ అదే మాట అడుగుతుండట. మరి నీ కన్నీళ్ళేంటి అని అడగడం విడిచిపెట్టి, నీ తిరస్కారం ఏంటి అని అడుగుతుండు తండ్రి మీనాక్షిని. అన్నప్పుడు నేనేం బదులివ్వలేను అంటుంది మీనాక్షి. ఆయన ఒత్తిడి చేసినప్పుడు నేను, నాన్న మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నేల మీద ఆ విధంగా చూసినప్పుడు ఏమనుకుంటారు అంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ ఒత్తిడి చేసి అడిగినప్పుడు అప్పుడు చెప్తదట. అంటే అక్కడున్న వాళ్ళంతా నిన్ను ఆ రకంగా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆడ గచ్చు తుడవడం చూస్తే ఏమనుకుంటారు అని ఈమె అంటుందట మీనాక్షి. మరి ఆ నోటి నుంచి వచ్చిన వెంటనే నేను అలా ఉ మళ్ళీ అనుకుంటుందట. ఆ నోటి నుంచి వచ్చిన వెంటనే నేను అలా అనకూడదు గదా! అని మళ్ళీ అనుకున్నదట. నేను అన్న మాటలు వెనక్కు తీసుకోవాలి అనుకున్న సందర్భం అదొక్కటే అంటుంది మీనాక్షి. అంటే ఎప్పుడు కూడా నేను ఎటువంటి మాటలు అనకపోదుంటి. ఇది ఎందుకోసం నేను అన్ననో ఆ మాటలు వెనక్కు తీసుకోవాలి అనుకున్న సందర్భం ఇదొక్కటే అని చెప్తుంది మీనాక్షి. మరి వాళ్ళు ఏమనుకుంటారా? ఇది నువ్వు పట్టించుకునే విషయమా? అని ఇక్కడ తండ్రి అంటుండు మీనాక్షిని. "నువ్వు ఇదా నేను నీకు ఇదా నేర్పించింది? వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని నేను నేను ఇదా నీకు నేర్పించింది? మరి జనక మహారాజు అతిథుల కోసం రాజప్రసాదాన్ని మనం సిద్ధం చేయడంలో అవమానంగా భావించడం ఇది కరెక్టా? ఇది" అని మీనాక్షికి చెప్తున్నాడన్నట్టు. అంటే అవమానం పడాల్సిన పనేముంది ఇక్కడ మనము, మన పని మనం జేసుకున్నట్టే గదా! అన్నట్టు మరి మీనాక్షికి ఇక్కడ చెప్తున్నాడన్నట్టు. మరి ఆయన స్వరంలో నా పట్ల తిరస్కారం కనిపించింది అని చెప్తుందిక్కడ. నిన్ను చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను బిడ్డ అంటుంది. అంటే ఆయనెంతో తిరస్కారంగా మాట్లాడి అన్నాడట. నిన్ను చూసి నేను పడుతున్నాను బిడ్డ. అసలెందుకు నువ్విలా ఆలోచిస్తున్నావు? మనం ఆ పనులు జేయడంలో అంటే ఆ పని జేస్తే ఏమైతుంది? అది మనం జేసుకునే పనే గదా! అన్నట్టు ఆమెకు మీనాక్షికి నచ్చజెప్తున్నాడు తండ్రి. మరక్కడ మరి ఇక్కడ ఆపాలని నాకు తెలిసి మరి నేను ఆగకుండా నాన్న దానివల్ల నువ్వు పడే ఇబ్బందిని నేను చూసాను అంటుండు. అన్నప్పుడు ఎవరైనా యువ పరిచారకులను మరక్కడ పెట్టొచ్చు గదా! అన్నట్టు చెప్తుందన్నట్టు మీనాక్షి. అన్నప్పుడు ఆయన నన్ను మధ్యలోనే ఆపుతూ అవును కరెక్టే నువ్వన్నది. మరి ఆ యువ పరిచారిక నువ్వే అన్నట్టు చూసిండట. అంటే మరి అక్కడ అందరిలో ఉన్నది నువ్వే అంటే చిన్న వయసు ఉన్నదానివి నువ్వే గదా! నువ్వే చేయొచ్చు గదా! అన్నట్టు మళ్ళీ ఇటే మీనాక్షి వైపే దాన్ని తీసుకొచ్చిండట తండ్రి. అంటే ఇక్కడ నేనే అయి ఉంటాను. అంటే ఆయన భావంతోని ఆ చూపుతోని ఆమె అర్థం చేసుకుని ఆహా! అంటే నేనే అయి ఉంటాను ఆయన భావంలో అని మీనాక్షి అనుకుంటుంది. అంటే నీకేమైంది మీనాక్షి అన్నాడాయన. అంటే నువ్వెందుకిట్లా ఆలోచిస్తున్నావు? నీకేమైంది? అని ఇక్కడ అడుగుతుండు. అంటే నేను బదులు ఏం పలకలేదు. నేను పొరపాటు పడ్డానని నాకు తెలుసు అంటుంది. నాన్న నన్ను ఇద్దరిని అపహాస్యం చేశాడు. అంటే ఇక్కడ మరి మనం బ్రాహ్మణులము అని కూడా అన్నదట. ఎవరు? మీనాక్షి.
మనము ఇట్లా మన బ్రాహ్మణులమై ఉండి ఇలాంటి పనులు జేయొచ్చా అన్నట్టు నాన్నని అడిగినప్పుడు, మరి ఈమె మాటలు ఆళ్ళ తండ్రి మీద ఎలాంటి ప్రభావం చూపించలేదట. అంటే మరి ఆయన నన్ను ఆహ్, ఈమె మాటలు ఆమె మీద ఆయన లోపలికి తీసుకుండు గాని సమాధానం చెప్పుడు కదా! ఏది జెప్పక ఈమెను కొట్టబోయాడట. చేయెత్తి కొట్టబోయాడట. "నువ్వు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు ఇదా నేను నేర్పింది" అని చెయ్యి ఎత్తి కొట్టబోయి మరి ఆయన అక్కడికే ఆపిండట. మరి ఈమె ఆ భయంతోని చూసి అంతకుముందు ఎన్నడూ ఈ విధంగా చేయలేడు నా తండ్రి అసలని అప్పుడు ఆ క్షణం ఆగి మళ్ళా ఈ మీనాక్షి వెనుకకు తిరిగిపోతాడట. మరి ఆయన ముఖంలో బాధ చూడలేక ఏడుస్తూ గది బయటకు పరిగెత్తాను అంటుంది. అంటే ఈ మీనాక్షి మాట్లాడిన మాటలతో ఆయన ముఖములో ఉన్న బాధను చూడలేక ఇగ ఈమె ఏడుస్తూ బయటకెళ్ళిపోతదట మీనాక్షి. మరి పరిగెత్తాను. మిగిలిన రోజంతా నేను గది బయట గుబురుగా ఉన్న ఒక చెట్టు వెనకాల కూర్చున్నాను. చీకటి పడుతుండంగా ఆయన నా వద్దకు రావడం చూసాను. నన్ను కోప్పడ్డానికి బదులు మెల్లగా నా పక్కన కూర్చొని మృదువైన స్వరంతో ఇలా అన్నాడు. తండ్రి అంటే తండ్రిని చూసి భయపడుతుందన్నట్టు. అంటే ఎప్పుడు చేయని తండ్రి చేయెత్తి కొట్టబోయాడు. మరి అలా కోపంతోని ఏడుస్తూ బయటకెళ్ళి ఆ రోజంతా బయటనే ఒక చెట్టు కాడ కూర్చున్నప్పుడు, ఆ తండ్రి పొద్దున దాకా ఉండి ఇగ సాయంత్రము ఆ బిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె అనుకుంటదట భయపడతదట. కానీ తండ్రి మీనాక్షి పక్కన కూర్చొని మృదువైన స్వరంతో అన్నాడట, "మీనాక్షి నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను ఏంటంటే మన జీవితంలో ప్రతి విషయంలో మనకు ఆదర్శప్రాయంగా అంటే మన జీవితంలో ఆదర్శప్రాయంగా ఎవరు? మన మహారాజును చూడు అని చెప్తుండు. అంటే ఈమెకి కొంచెం అర్థమయ్యే విధంగా ఇగ చెప్పేతందుకు ప్రయత్నిస్తుండన్నట్టు తండ్రి. ఆదర్శప్రాయంగా ఉన్న మహారాజుని చూడు ఒకసారి. మరి ఆయనకేంటి? ఈ పొలాలు దున్నే రైతులకు సహాయం చేయడానికి. అంటే ఆహ్, అక్కడ రాజ్యంలో ఉన్న ఆ రైతులు వ్యవసాయం చేస్తే, ఆ దున్నడం తెలియని వాళ్ళ కోసం అంటే దున్నడం తెలకుంటే ఆ పొలాల్లోకే దిగి, ఆ నాగలు బట్టి మరి దున్నాలని లేదు గదా! మాటలతోని కూడా చెప్పచ్చు. అక్కడ నిలబడి గిట్లెయి, అట్లెయి అని కూడా చెప్పచ్చు. కానీ మరి అలా చెప్పడం లేదు గదా! నేను రాజును, నాకేంటి అని మరి ఆయన అనుకుంటలేడు గదా! మరి ఆయన ఆహ్, పొలాల్లోకి దిగి మరి ఆయన వాళ్ళకు రైతులకు ఎలా నేర్పిస్తున్నాడు. నువ్వు ఒకసారి గమనించు అంటుండు. అంటే మరి ప్రతి పల్లె పల్లెకు వెళ్తాడట. ఎవరు? మహారాజు. పల్లె పల్లెకు తిరిగి మరి ఎలా అంటే కొత్త నాగళ్ళు అంటే నాగళ్ళు ఇప్పుడు అప్పుడే ఏపిచ్చిన కొత్త నాగళ్ళు ఎలా ఉంటాయంటే కొంచెం బరువుగుంటాయి గదా! మరి ఆ కొత్త నాగళ్ళు ఉపయోగించడం ఎంత కష్టమో నీకు తెలుసా? మరి అటువంటి నాగళ్ళు ఉపయోగించి మరి ఆహ్, రైతులకు దున్నడం నేర్పిస్తుడు. నువ్వెప్పుడు గమనించలేవా? మరి ఆళ్ళందరూ చెప్పుకోవడం నువ్వెప్పుడు వినలేదా? మరి ఏమి అవసరమని రాజు మరి అలా బురదలోకి దిగి వాళ్ళకెందుకు నేర్పిస్తున్నాడు అని ఇక్కడ మీనాక్షికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడన్నట్టు. నువ్వెప్పుడు గమనించలేవా? ఎప్పుడు వినలేవా? మరి ఇది చేయడానికి ఆయనకు బలం కూడా లేదు. ఆ రాజుకు అంత బలం కూడా లేదు. అయినా ఆయన పదే పదే పని చేస్తున్నారు. మరి ఆయన నిలబడి ఆదేశించొచ్చు. అక్కడ నిలబడి ఆదేశించొచ్చు. ఇట్లా చేయుండ్రి, అట్లా చేయుండ్రి అని. కానీ ఆయన ఎందుకు అలా చేస్తుండు? అంత చేసే బలం కూడా లేకున్నా ఆయన ఎందుకు చేస్తుండు? అంటే తాను చేయడం ద్వారా బోధిస్తుండు అంటుండు. అంటే తాను చెప్పడం గాదు. అంటే చేసి చూపిచ్చి బోధిస్తుండు అని ఆ పొలాలలో చెమటలు కక్కుతూ కష్టపడుతూ వ్యవసాయదారులకు దున్నడం నేర్పడం నేను చూసాను. అది ఒక మహారాజు చేయదగిన పనేనా మీనాక్షి అని ఆమెకు మెల్లగా సర్ది చెప్తున్నాడన్నట్టు తండ్రి. ఈమెకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. మరి నేను జేత్తేనే నీకిలా ఉంది. మరి ఆ మహారాజు ఈ రాజ్యానికే రాజు. ఆ మహారాజుకి ఏం అవసరం? ఆదేశించొచ్చు గదా! అన్నట్టు ఇక్కడ మీనాక్షికి చెప్తుండు. అంటే ఇక్కడ గౌరవప్రదమైన పని ఏది లేదు. వేరే లేదు అంటుండు. ఇక్కడ ఏమంటుండంటే ఏ పనైనా మనకు సరి అయిందే. ఇక్కడ గౌరవప్రదమైన పని అంటూ వేరేది ఏది లేదు. మరి ఆయన మనకు బోధిస్తున్నాడంటే ఎలా? తన సొంతంగా చేతులతో పని చేస్తూ మరి ఆ ఎండకు చెమటలు కక్కుతూ
ఎవరు ఎక్కువ గాదు, ఎవరు తక్కువ గాదు అన్నట్టు తన రాజ్యంలో మరి అలా పనులు చేస్తున్నాడు మహారాజు. ఇక్కడ మరేమంటుండ్రు మళ్ళంటే, తన రాజ్యంలో నిరుపేద, ధనవంతుడు అన్నట్టు ఎలా ఇక్కడ భిన్నమే లేదు అంటుండు. అంటే అందరిని సమానంగా చూస్తాడు ఆ మహారాజు అని ఇక్కడ అంటుండు. ఇక్కడ ఏంటంటే ఎన్నో సార్లు నేను విన్నాను. అంటంటే ప్రసాదానికి కావాల్సిన శ్రమను మిగిలిన వారి శ్రమను తగ్గించడం దాని వలన ఆయన సులభంగా మనల్ని పరిపాలించి మరి ఈ విధంగా చేయడం నీకు చిన్నతనంగా అనిపించవచ్చు. కానీ నేను ఆనందంగా ఆ పని చేస్తాను. నువ్వు కూడా చెయ్యాలి అని ఆశిస్తున్నాను. ఇదే సంతృప్తి పదం అంటున్నారు తండ్రి. అంటే ఇక్కడ రాజే మరే ఈ పనులు చేస్తందుకు ముందుకొచ్చినప్పుడు మనమెందుకు ఇలా చిన్నతనంగా భావించాలి మీనాక్షి? మరి ఇది నేను జేయడమే గాదు, నువ్వు కూడా ఇలానే ఎయ్యాలి అని, నువ్వట్లా ఎయ్యాలి అని నేను భావిస్తున్నాను. ఇదే మనకు సంతృప్తి పదం అని చెప్తున్నాడు. మరిక్కడ మళ్ళీ ఏమంటుందంటే, నాన్న నువ్వు చెప్పేది నాకర్థం అవుతలేదు అంటుంది మీనాక్షి. నువ్వేం జెప్తున్నావో ఏమో నాకేం అర్థం గావడం లేదు. నేను కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను అని చెప్తుంది. అప్పుడు ఇగ ఆమె అంటుందన్నట్టు, ఎప్పుడు ఇదే మాట చెప్తుండు మా నాన్నని. నువ్వేం చెప్తున్నావో ఏమో నాకేం అర్థం కావడం లేదు గానీ, నేను కూడా అలానే ఉండతందుకు మరి ప్రయత్నిస్తాను అని చెప్తుంది. నేను ఒక ఆదర్శ పరిచారికను కానందుకు నన్ను మన్నించు అంటుంది. ఎవరు? మీనాక్షి. కానీ ప్రయత్నిస్తూనే ఉంటాను. అంటే ఇక నుంచి నేను మీరు చెప్పినట్టు పనులు చేస్తందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని ఇక్కడ అంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ నయమే. ఇక్కడ ఏమంటుందంటే, ఆయన నా పట్ల కోపంగా లేరు. అంటే ఈసారి ఒకందుకు నయమే, నా పట్ల ఎప్పుడు ఈసారి కోపంగా లేరు అని ఇక్కడ అంటుంది. మీనాక్షి అంటుంది. అంటే నేను అంటే ధోరణి మార్చలేను. నీకు మంచి మార్గం మాత్రమే చూపగలను. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మాత్రమే మార్చుకోవాలి. మరి నీ క్షేమం కోసం ఈ విధంగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను అంటుంది. అంటే నీ ధోరణి నేను మార్చలేను మీనాక్షి. నేనేంటి నువ్వు అర్థం చేసుకో. నీ మంచి కోసమే నేను చెప్తున్నాను. నీ మంచి మార్గం కోసమే నేను ఇలా చేయమని చెప్తున్నాను. మరి నేను చెప్పేది అర్థం చేసుకొని ఈ విధంగా నువ్వు ఉండు అని నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే మర్నాడు మరి నా హృదయం చాలా భారంగా గడిచింది అంటుంది. మహారాజా మరి అతిథులు రాకతో ఆ రాజ్యమంతా ఎలా అంటే ఉత్సవ వాతావరణంతో నెలకొన్నది. మరి ఈమె అంటే అలా చెప్పింది గానీ ఈమె మనసంతా భారంగానే ఉందట మీనాక్షిది. మరి అంటే ఆళ్ళ వాతావరణంలో వాళ్ళున్నారు. మరి అతిథులు వెళ్ళినంక ఇంకా ఈమెకు చాలా భారం ఇంకింత పెరిగిందట. మా నాన్న రాజప్రసాదం తుడిచి ఇతర కష్టమైన పనులు చేసే మరి ఇంత తీవ్ర అనారోగ్యానికి గురై ఇక రాలేడు అని చెప్పి నేను ఆ పని చేస్తాను అంటానేమో అని ఆశగా నా వైపు చూశాడు. కానీ నేనేమి మాట్లాడలేను అంటుంది మీనాక్షి. అంటే ఈళ్ళ తండ్రికి అనారోగ్యం మంచిగా లేక మరి అంటే నా బాధ్యత మీనాక్షి నా కూతురు తీసుకుంటదేమో. ఎందుకు నాన్న నువ్వు వెళ్ళకు, నువ్వెందుకు బాధపడతావు? నీ నీ పని నేను జేస్తాను అని అంటదేమో అని ఆశగా చూసిండట మీనాక్షి వంక. కానీ మీనాక్షి ఏమి మాట్లాడలేదట. అంటే ఆమెకు తండ్రి చేసుడే నచ్చలేదు. ఇంకా ఆమేం జేత్తది? అలా మరి అప్పటిదాకా మీనాక్షి మరి తన ప పరిచారకుడైన మరి ఆ పనులన్నీ అప్పగించి మరి నిన్ను చేయమంటున్నాను అన్నాడు. ఈమె ఈమె మౌనంగున్నా గాని ఏం చేసిండు తండ్రంటే ఆ పనులన్నీ అప్పగించిండు. ఈ పనులు అప్పగించి నువ్వు ఎయ్యి మీనాక్షి అని నేను ఏయమంటున్నా అని చెప్తాడన్నట్టు. చెప్పినప్పుడు నేను ఆయన వంక నిర్ఘాంతపోయి చూస్తూ తల ఊపాను అంటుంది. ఏమనాలో ఆమెకు అర్థం కాలేదు. అవన్నీ అప్పగించంగానే ఇగ నిర్ఘాంతపోయి చూసి తల ఊపిందట. తల ఊపింది. ఆయన నన్ను శిక్షిస్తూ అంటే మన ఇట్లా ఏం చేస్తుండు అని ప్రశ్నించడం అంటే అంత అనుచిత చర్య అంటుంది. అంటే మరి ఆయన నన్ను అవమానించాలనుకుంటున్నాడా? మరి అనేక వారాలు నేను నేలను తుడిచే నీళ్ళల్లో కన్నీళ్లను కలిపాను అంటుంది. అంటే ఆమెకు ఆ పని చేయడం తండ్రి చేస్తేనే ఆమెకు నచ్చలేదు. ఈమె చేసుడు ఆమెకెట్లా నచ్చుతది?
తండ్రి ఈ అనారోగ్యంతోనున్నాడు. ఈ పనులన్నీ నువ్వు చేయాలని అప్పగించిండు అన్న ఆమె బాధతోని ఆ నేల తుడిసే నీళ్ళల్లో తన కన్నీళ్లు కలిపి తుడిసిన అంటే ఆమె ఎంత బాధతోని, ఎంతో కన్నీళ్లతోని ఆ పనులు చేసినా అని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే నా కన్నీళ్లు కలిపేసాను. మధ్య మధ్యలో నా పనిని మళ్ళీ అంటే మరి ఆ అనారోగ్యంతోని ఉన్నా గాని ఈమెను గమనిస్తందుకు వచ్చేవారట తన తండ్రి. గమనించడానికి మధ్య మధ్యలో అచ్చి చూసేవాడట. చేస్తుందా మరి లేదా ఈ పనులని. హ్మ్. మరి వచ్చి మళ్ళీ అప్పుడు కూడా తప్పులు పట్టి మళ్ళీ మొత్తము పని చేయించేవారట. ఆ సమయంలో కూడా మళ్ళీ తప్పులు పట్టి ఈ పని ఇట్లా గాదు అట్లా అని మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ చేయించేవారట మీనాక్షితోని. మరి ఇలా చేయించడంతో ఇంకా ఆమెకెంతో బాధ అనిపించేదట. మిగతా పని వాళ్ళు మరి సానుభూతిగా చూసేవారట. అంటే ఇప్పుడు ఆ పని అయిపోయినంక ఇది ఇట్లా చేసినావు, అట్లా చేసినావు అని పోయి మళ్ళీ మళ్ళీ చేపిత్తే అక్కడున్నోళ్ళందరూ అట్లా చూసుడు, ఈమెకి ఇంకా ఎంతో బాధ అనిపించునట మీనాక్షికి. మరి నన్ను రక్షించడానికి వచ్చిన అతిథి అంటే ఎవరంటే అతిథి అనే ఆమె ఈమెను రక్షించడానికి వచ్చినా గాని ఏం ప్రయోజనం లేదు. ఎందుకు ఆమెని అట్లా ఎందుకు బాధ పెడతావు అన్నట్టు ఏదో సర్ది చెప్పడానికి వచ్చినా గాని ఏం ప్రయోజనం లేదు. అంటే ఎవరి మాట వినడన్నట్టాయన. ఇక్కడ పనుల మధ్య ఏ భేదం లేదు మరి అని ఆమె తెలుసుకున్న తర్వాత ఆమెకు వేరే పని అప్పగిస్తానని అతిథికి చెప్పి వెళ్ళగొడతాడన్నట్టు. ఇక్కడ అన్ పనులనే దాంట్లో భేదం ఏముండది. ఆమె తెలుసుకోవాలి అంతే. ఏ పని అయినా మన పనిగా భావించి చేయాలి గానీ, ఇందులో ఎక్కడ చిన్నతనం అనేది లేదు అన్న ఆమె తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటుండంటే, ఏ భేదం లేదని తెలుసుకున్నప్పుడే ఆమెకు వేరే పని అప్పగిస్తానని అతిథికి చెప్పి వెళ్ళగొడతాడన్నట్టు. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఆమె శరీరం ఏంటిది ఆమె దుర్బల శరీరంతో ఉంది. మరి ఆ పని అనారోగ్యానికి దారి తీయవచ్చు అని అని గట్టిగా అంది. అతిథి. అంటే ఆమె ఎంతో ఇట్లా ఉంది గదా! మరి అట్లా చేసినప్పుడు ఆమె అనారోగ్యానికి దారి తీస్తదని చెప్పినా గాని, ఆయన అతిథి తల పట్టుకొని ఇట్లా చెప్పిండట. తన తల గట్టిగా పట్టుకొని, ఇది ఆమెకు శిక్షించడం కాదు. కాదు అతిథి. ఆమె నేర్చుకోవడం కోసం తోడ్పడుతుంది అని ఇక్కడ చెప్తాడన్నట్టు. ఆమె మంచి కోసమే నేనిదంతా చేస్తున్నా. ఆమె అంతగా పట్టించుకోకూడదు అన్నాడు. అంటే ఇదంతా ఆమె పట్టించుకోవద్దు. నేను చేసేదంతా ఆమె మంచి కోసమే చేస్తున్నా అని ఇక్కడ అంటుండే. అతిథిని చెప్తుండన్నట్టు. ఇక్కడ ఏమంటుండు మళ్ళీ అంటే, నాన్న నిన్ను విధుల నుంచి తప్పించలే మరి దాంతో నేను పరిచారకుల మధ్య ఈ చిన్న పనులు చేయడం మాని వేశాను. నాకు మా నాన్నకు మధ్య దూరం మరింత పెరిగింది అంటుంది. అంటే ఇట్లా ఇతడు చెప్పేసరికి ఇంకా ఆమెకు ఇంకెంతో దూరంగా ఉండడం ప్రయత్నించిందట. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి మరి ఒకానొక సందర్భంలో ఆయన నా వైపు చూస్తూ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. నా మధ్య ఏర్పడిన బీటాలను పూడ్చాలని భావిస్తున్నాడు. కానీ మరి అది నా ఊహ మాత్రమే అయి ఉండవచ్చు అంటుంది. అంటే ఎప్పుడు ఆయన మీనాక్షితోని మాట్లాడాలని తన వైపు చూస్తూ మరి ఎప్పుడు ఆళ్ళిద్దరి మధ్యలో అంటే ఏర్పడిన బీటాలు అంటే కోపాలతోని బీటా అవి పూడ్చాలని ఎంత ప్రయత్నించినా గాని మరి మీనాక్షి ఆహ్, ఎల్ ఏమీ లెక్క చేయలేదన్నట్టు. మరి అవేవి లెక్క చేయక ఆహ్, నేను అంటే ఆయన దగ్గర నుంచి వెళ్ళే సహనం నాకు లేదు అంటుంది. అంటే ఇక్కడ మరి ఎవరికి ఈ మీనాక్షికి ఆ సహనం నా దగ్గర లేదు. కనుక మేము అప్పుడప్పుడు కలిసి విడిపోయే ఏంటి గ్రహాల్లాగా మిగిలిపోయాము అంటుంది. అంటే అంత బాధతోని ఉన్నదన్నట్టు మీనాక్షి. అంటే అప్పుడప్పుడు కలిసే గ్రహాల్లాగా, విడిపోయి కలిసే గ్రహాల్లాగా మిగిలిపోయాం మేము. తండ్రి కూతుర్లమని ఇక్కడ చెప్తుంది. అంటే 2 సంవత్సరాలు గడిచాక అతిథి ఎన్ని సార్లు కల్పించుకున్నప్పటికీ విషయాలు మారలేదు అంటుంది. నా జీవితం అంతా ఇలాగే గడపాలా అనుకోసాగాను. ఎట్టకేలకు ఒకానొక రోజు నేను చెప్పదలుచుకున్నదంతా సిద్ధం చేసుకొని ఆయనతోని మాట్లాడే ధైర్యం కూడా కూడగట్టుకున్నాను. నాన్న నేను ఇప్పుడు అతిథితో పాటు వంట ఇంట్లో పని చేయగలను అనుకున్నాను. నిజంగా ఆ పని నాకు ఇష్టం అని చెప్పాను. 2 సంవత్సరాలు గడిచిందట ఈ పనిలో. అయినా గాని
అతిథి ఎన్ని సార్లు చెప్పినా గాని ఆయన మార్చుకోలేడట. నేను అతిథితోని వంట ఇంట్లో పని చేస్తాను నాన్న, నాకు ఆ వంట చేసుడు ఇష్టం అన్నా గాని, అతనికి ఒప్పుకోలేడట మీనాక్షి తండ్రి. "ఈ నీ బాధ్యత పట్ల నువ్వు సంతోషంగా లేవా మీనాక్షి" అని అడిగాడట. అంటే వంట ఇంట్లో ఇప్పుడు మన అంటే ఆయన చూడు ఎంత నిస్వార్థంగా అంటే పనులు చేస్తుండు. నిస్వార్థమైన పనులు చేస్తుండు. ఎంత సేవ చేస్తుండు రాజుకు. అంటే "నువ్వు ఈ పనిలో నువ్వు తృప్తి లేవా? నీకిది సంతోషంగా లేదా?" అని మీనాక్షి అని అడుగుతుండు. అంటే నేనేమి మాట్లాడలేదు. మరట్లా అడిగినప్పుడు ఏం జవాబు చెప్పలేదు. ఆమె దగ్గర ఏం జవాబు కూడా లేదు. మరి శాంతంగా కొనసాగించాడు. ఆహ్, అవి నీకు చాలా ఎక్కువ అనిపిస్తే ఆ విధుల నుంచి నిన్ను తప్పించి వాటిని నేను నిర్వర్తిస్తాను. అది కాదు నాన్న అంటుంది. అంటే నీకిది ఇష్టం లేకుంటే అవి నేను జేత్తాను అని అన్నాడు గానీ నువ్వు ఆ పనిలోకి వెళ్ళమని మాత్రం అనలేడు. కాదు అది గాదు నాన్న నా ఉద్దేశం అని ఇక్కడ మీనాక్షి చెప్తుంది. అంటే నేను గబగబా అడ్డుపడ్డాను. మరి వివరించడం గాని, మరి గాయపరిచే ఉద్దేశం ఇక్కడ ఏం లేదు. ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోడు అన్న విషయాన్ని మరి అంత క్లిష్టంగా ఎందుకు మారుస్తాడు అనుకుంటూ, నాన్న మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు? అంత తప్పు నేనేం చేశాను? నీకు నా పట్ల ఏ ఆప్యాయత లేదా? నేను ఏ పొరపాటు చేశాను? నిజమే మిమ్మల్ని ప్రశ్నించడం అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను అది చేయవలసి వచ్చింది. అవునా? కాదా? అనంట. అంటే నన్నెందుకిట్లా ఇంత ఇట్లా బాధ పెట్టినట్టు ఇట్లెందుకు చేస్తున్నావు? నేనేం పొరపాటు చేసినా? కొంచెమైనా ఆప్యాయత లేదా నా మీద? అని ఇట్లా ప్రశ్నలేస్తుందన్నట్టు. నేను ఒప్పుకుంటా. నిన్ను ప్రశ్నించడము నేను తప్పే అని ఒప్పుకుంటా. కానీ నువ్వు ఈ రకంగా మరి ఇంత కొంచెమైనా ఆప్యాయత లేకుండా ఇంత క్లిష్టంగా ఎందుకు ఉంటున్నావు అని అంటది. అంటే ఆహ్, నిన్ను అదే శాంత స్వరంతో ఆయన ఆరా తీశాడు. నేను నీకు సేవ చేసే విధానాన్ని బోధించడానికే ప్రయత్నిస్తున్నాను. అనేక సంవత్సరాల పాటు నేను నేర్చుకున్నట్లే ఏ పని చాలా చిన్నది చాలా ఆహ్, చిన్నది కాదు మీనాక్షి. ఒకానొక చిన్న పని ఆహ్, జరగకపోవడం వలన ఈ ఒకానొక చిన్న పని జరగకపోవడం వల్ల మొత్తం రాజ్య ప్రసాదమంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది. ఇంక నీకు ఇది అర్థం కాలేదా? అని అంటుండు. మహారాజు మరి వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో హ్మ్. నాటితో ఎంత సేవ ఉందో మరి ఇక్కడ గచ్చు శుభ్రపరచడంలో అంతే సేవ ఇమిడి ఉంది. అసలు ముఖ్యమైనది ఇక్కడ విధులు నిర్వర్తించడంలో నీ ధోరణి మాత్రమే. విధులు ముఖ్యం కాదు. ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పని ముఖ్యం కాదు. ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పనుల్లో విభేదం లేదు. మరి ఇక్కడ పదే పదే చెప్పాడు. నీకు ఇది నిజంగా తెలిస్తే విషయాలన్నీ మారుతాయి. ఇప్పుడు నిన్ను సరైన పరిచారకురాలిగా నీ ఆలోచనలన్నీ నువ్వు సేవించే వారి సంక్షేమం కోసమే ఉండి నిన్ను తీర్చిదిద్దడంలో నేను విజయం పొందినట్లు భావిస్తాను అంటుండు. అంటే నువ్వు చేసే పనిలో ఆహ్, ధోరణి మాత్రమే చూడాలి గాని ఇక్కడ ఏ పని అని చూడొద్దు. మరి ఇక్కడ నువ్వు అంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్నప్పుడే నేనిక్కడ విజయం సాధించినట్టు ఆహ్, అని భావిస్తానంటున్నా. అంటే ఇక్కడ నా భావాలు దెబ్బతిని ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకోలేని గుడ్డిదానిగా అయిపోయాను అంటుంది మీనాక్షి. మరి ఇక్కడ తెలిసినదంతా ఆయన మిగిలిన వాళ్ళను చూసినట్లుగా నన్ను చూడడం లేదు అన్నది మాత్రమే మిగిలి అంటే ఆమెకెప్పుడు అంటే ఆళ్ళ నాన్నను అర్థం చేసుకోవడం అంటే ఈమె కూడా మొత్తానికి ఆమె ఈ పని చేస్తుందన్న భావనలో ఉన్నది గానీ, మరి ఆళ్ళ నాన్నని అర్థం చేసుకునే అంత లేదు. అంటే మీనాక్షికి. అంటే తన భావాలు దెబ్బతిన్నాయి. అంటే ఆమె ఏమి ఆలోచించుడని అన్నది లేదన్నట్టు. అంటే ఒక గుడ్డిదానిలాగా ఉన్నా తప్పించి నేనేమి అర్థం చేసుకోలేకపోతున్నా. మరి మిగిలిన వాళ్ళని జూసినట్టు నన్నెందుకు చూత్తలేడు అన్న అదొక్కటే ఆలోచిస్తున్నా గాని, తన భావాలు నేనెప్పుడు కూడా అర్థం జేసుకోలేను అంటుంది ఇక్కడ. అంటే మరిక్కడ ఆయన వ్యవహరిస్తున్న శ్రద్ధ చూపుతాడు. వాళ్ళు
మరి ఇక్కడ ఆ పని పూర్తి చేయడంలో కష్టపడుతుంటే మరి సహాయం చేస్తాడు. కానీ నా వద్దకు వచ్చేసరికి విషయం వేరుగా ఉంటుంది. ఆయన కరుణ ప్రవృత్తిని చూసి వాళ్ళు ఆయన్ను ఆరాధిస్తారు. మరి అయితే నా వద్ద ఆయన ప్రకృతి భిన్నంగా ఉంటుంది అంటుండు. అంటే మరి అందరితో ఎంతో ప్రేమగా ఉంటాడు. అందరూ ఆయనతో ఎంతో ప్రేమగా ఉంటారు. నా వద్దకొచ్చే వరకల్లా మా నాన్న ఇలెందుకు చేస్తుండు అని అనుకుంటుందండి మీనాక్షి. అంటే నాకెందుకు ఇంత ప్రకృతి విరుద్ధంగా ఉంటుండు. మరి ఆళ్ళందరితోనేమో అంత మంచిగా ఎందుకుంటుండు. మరి ఆళ్ళతోని ఉండేది వేరుంటుండు. నాతోనుండేది అంటే ఈమె భావన అంటే అంతే. అట్లాంటి భావనతో ఈమె ఉంటుందన్నట్టు. వాళ్ళతోనేమో మంచిగా ఉంటుండు. నాతోనేమో ఇంత భిన్నంగా ఎందుకుంటుండన్న ఈమె భావన అన్నట్టు. అంటే "నువ్వు నన్ను మిగతా వాళ్ళని చూసినట్టు చూడవా?" అని కూడా అడుగుతుంది. "నువ్వు నా గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మరే ఆహ్, నేనంటే లెక్కలే లేదా నీకు? ఎప్పుడు ఇంతేనా? నేను ఏడుస్తూ గది బయటకు వెళ్ళాను" అంటుంది తండ్రితోని. "అసలు నేనంటే నీకు లెక్కనే లేదా? అందరితోని మంచిగుంటావు. నువ్వు నాతోని ఎందుకు ఇట్లుంటావు" అని అనవలసినయి అన్నా అని ఆమె గది బయటకెళ్ళిపోతదన్నట్టు మళ్ళీ ఏడుస్తూ. నా వెనుక నుంచి ఆయన "మీనాక్షి వెనుకకు రా" అని పిలిచిండట తండ్రి. పిలిచినప్పుడు పిలిచినా గాని ఈమె పట్టించుకోలేదట. ఆయనకు బాధ కలిగించానా అని కూడా అనుకుంటుంది గానీ, మరి పిలిచినప్పుడు వెనుకకు వెళ్ళాలి గదా! అలా వెళ్ళలేదట. కానీ నన్ను నేను మరి నిలువరించుకోలేకపోయాను. నా నోటి నుంచి ఇక్కడ వెల్లువలా పొంగి వచ్చే మాటలు నేను ఆపుకోలేకపోయాను. తండ్రి అన్న మాట పక్కన పెట్టి, మరి పెద్దవాళ్ళు అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పే. అంటే పెద్దవాళ్ళ పట్ల మాట్లాడడం పెద్ద తప్పే. అలా మరి ఏళ్ళ నుంచి నాలో పేరుకుపోయి మరి అదంతా వాటికి నేను ఆపుకోలేక అన్నాను. ఆయన నా వెనుక నుంచి మరి ఆగకుండా ఎన్ని సార్లు పిలిచినా గాని నేను వెనుదిరిగి పోలేను అంటుంది. అంటే ఇక్కడ మరి నేను మాట్లాడింది తప్పే అన్న భావనలో ఉండి ఆమె ఏడుసుకుంటా మరి ఎన్ని సార్లు వెనుకకు రా అని తండ్రి పిలిచినా గాని ఈమె పోలేదట. వెనుకకు తిరిగి పోక నా పనులన్నిటికి పశ్చాత్తాపం పడుతూ ఆ రోజంతా అడవిలోనే దాక్కున్నాను అంటుంది. అంటే ఆమె చేసిన పనులు, మాటలు ఇవన్నీ నా ప్రవర్తన ఆమెకు అట్లా అనిపిచ్చి మరి ఆ రోజంతా అడవిలోనే ఉన్నదట. ఆయన నన్ను శిక్ష శిక్షించని నేనేమి లక్ష్య పెట్టను. మరి మా ఇద్దరి సంభాషణ మనసులో పదే పదే అంటే ఇక్కడ మీనాక్షి తండ్రి ఈ అన్నయ్యన్ని మళ్ళీ ఆమెకెప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటా ఆ రాత్రంతా అడవిలోనే ఉండిపోయిందట. నేను సరిగ్గానే ఉన్నాను. మరెందుకు నన్ను మా నాన్న పట్టించుకుంటలేడు. అన్నయ్య ఇదే ఒకటి ఆలోచన ఆమెకు బాధ పెడుతుందన్నట్టు. మరి నేను నచ్ హ్మ్. నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేశాను. అంటే ఆమెకామెనే మళ్ళీ నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ అక్కడ అడవిలో దూరంగా ఒంటరిగా ఉండి ఉన్నదట. మరి ఆయనకు నేను భారంగా మారాను. దానికి ఆయన నన్నెప్పటికీ క్షమించరు అంటుంది. అనుకుంటుందన్నట్టు ఆమె. అంటే ఇవన్నీ నేను ఆమె కోపంతోని మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ ఒక్కోటొక్కటి అనుకోని ఇట్లా అనుకుంటుందన్నట్టు ఆమెకామె. నేను ఈ అడవిలో పడి నిద్రపోయి ఒకానొక స్త్రీ స్వరం నా పేరు పిలవడం విని లేచాను. అంటే అక్కడ తిరిగి తిరిగి అక్కడ అడవిలో పడి నిద్రపోతదట మీనాక్షి. ఇవన్నీ ఆలోచించుకుంటా నేను ఇట్లా చేసేది గాదు గదా! అని అన్నీ అనుకోని, అనుకోని అక్కడ పడి నిద్రపోయినప్పుడు ఒక స్త్రీ గొంతు వినిపించగానే నిద్ర లేస్తదట. ఇగ నాన్న నన్ను తీసుకురావడానికి మరి అతిథిని పంపిండేమో అనుకోని ఆమె మళ్ళీ అక్కడికెళ్ళి లేచి కనబడకుండా అటు వెళ్ళాలి అనుకోని మళ్ళీ అక్కడికెళ్ళి పరిగెత్తుతదట. మరి ఆ రాత్రంతా అడవిలో ఉండాల్సినా గాని మళ్ళీ ఆమెకు పోవాలన్న ఆలోచన లేదు. ఆమె గొంతు వినబడంగానే ఆమెకు దొరకకుండా పారిపోవాలని మరి ఆహ్, ఆహ్, వెళ్ళిపోతదట. వెళ్ళిపోయేటప్పుడు మరి ఏమని ఇక్కడ అంటే మరి జరిగిందేమో దాన్ని ఆయన ఏమని భావించారో తెలియదు గానీ, నేను అడవిలో మరింత చొచ్చుకు వెళ్ళడానికే ప్రయత్నించాను. కానీ అతిథి అనటామె ఆమెను చూసి పరుగున అంటే వెళ్లి ఆమెను పట్టుకున్నదట మీనాక్షిని. పట్టుకొని ఆమె ముఖంలోకి చూసి ఆహ్, అంటే చూడగానే భావము అర్థమైందట. మరెందుకు ఆగిపోయిందట ఆమె. ఎవరు అతిథి టక్కన వెళ్లి ఆమెను పట్టుకున్నప్పుడు ఆమె చూసే ముఖం భావన జూసి ఈమెకు అర్థమై అప్పుడు ఆగిపోయిందట.
ఏదో కీడు జరిగింది అనుకోని మరి ఆలోపే ఆమె నన్ను పట్టుకుంది, చెప్పింది. అంటే ఇక్కడ ఏమంటుందంటే, "మీనాక్షి నీకోసం మేము రోజంతా వెతికాము. నువ్వెక్కడున్నావు?" అని అడిగి, "భయంకర విషయం జరిగింది. నువ్వు వెంటనే రావాలి" అని అతిథి మీనాక్షితో చెప్తదన్నట్టు. ఆ మాటలు వినగానే ఆమె శరీరమంతా అంటే ఇట్లా భయంతోని వణికిపోతుందన్నట్టు మీనాక్షి. అంటే జవాబు వినడానికి కూడా ఇష్టం లేనంత భయంతోనున్నది మీనాక్షి. మా నాన్నేనా మరి ఆ విషయం అంటే మా నాన్నకేమన్నా అయిందా అన్నట్టు ఆమె భయపడతదన్నట్టు. తన తల ఊపింది. ఎవరు అతిథి తల ఊపి తన చేతుల్లోకి తీసుకొని నేను ఏం జరిగిందో అడిగే సాహసం చేయలేదు అంటుంది. అంటే ఈమెకు భయం పడుతుంది. అంటే మా నాన్నకేమన్నా అయిందేమో అన్న భయంతోని ఏం జరిగిందని కూడా అడగలేదట మీనాక్షి. మరి ఇక్కడ కొంతసేపటి తర్వాత ఆమె మళ్ళీ మీ నాన్న ప్రమాదం గురైండు అని చెప్తదట అతిథి. చెప్పినప్పుడు మెల్లిగా మరి నేనేమి మాట్లాడలేదు. మరి అంటే ఎట్లా అని ఏది కూడా అడిగేంత అంటే ఆమెకు భయం పడుతుంది. ఇగ వణుకు అంటే రాత్రి ఈమె అన్న మాటలు విని ఏడ్చి బయటకొచ్చింది కదా! మీనాక్షి అచ్చినప్పుడు "నువ్వు వెనుకకు రా" నేనేమి మాట్లాడలేదు. మరి అంటే ఏమైంది అని కూడా అడగలేదు గానీ, అతిథి చెప్తుందన్నట్టు. గది పైకప్పు నీరు కారుతుందని పని వాళ్ళను ఒకరిని అది బాగు చేయమని చెప్పిండట మీనాక్షి తండ్రి. చెప్పినప్పుడు దాన్ని మరి అది బాగయిందా లేదా చూడుపో అని అన్నప్పుడు ఈయన ఎక్కుతాడట. ఎక్కి కాలు జారి పడిపోతాడట తండ్రి. పడిపోయినప్పుడు ఆయనకు దెబ్బ అట్లా దెబ్బ తాకడం ఏంటి అంటే తన ఇగ శరీరం వదిలేస్తాడన్నట్టు. అంటే అక్కడ మరి ఇక్కడ ఏమంటుందంటే, ఈమె మీనాక్షి అంటూ మరి తను హత్తుకుందట. ఎవరు? మన అతిథి. హత్తుకొని బాధపడతదట. మరి ఇక్కడ ఆహ్, అలా జరిగి ఉండాల్సింది కాదు అని ఇక్కడ మీనాక్షి బాధపడుతుంది. మరి నేను నెమ్మదిగా తేరుకొని, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారా? అని అడుగుతుందట. అంటే ఆమెకు ఉంది భయం. ఏదో జరిగిందన్న భయముంది గానీ, ఏం జరగకూడదు అని కూడా అనుకుంటుందన్నట్టు. అనుకోని ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడా అని అడుగుతుంది అతిథిని. ఆమె తల పట్టుకొని హ్మ్. ఏ అంటే ఏం చెప్పలేక తల పట్టుకున్నదట. మరి ఆయన సరిగ్గా లేడు తల్లి అని చెప్పిందట. పూర్తిగా చెప్పలేక ఆయన మరి ఈ మీనాక్షి అడుగుతుందట మళ్ళా. ఆయన చనిపోలేదు కదా! అని అడుగుతుందట. అన్నప్పుడు ఆ వార్త అంటే చెప్పలేక ఆ అతిథి తల ఊపిందట. తల ఊపినప్పుడు మరి హఠాత్తుగా ఆమె చెప్పబోతున్న నాకు అర్థమైంది. మరి ఈ బిగ్గరగా అరిచాను. అంటే లేదు అంటే ఆమె మెల్లగా తల ఊపి ఏ చెప్పబోయి నోరు చెప్పబోయే సమయానికే ఈమె గట్టిగా అరిసి, లేదు అలా జరగదు, అలా జరగదన్నట్టు అలా అరుస్తుందన్నట్టు మీనాక్షి. మరి ఇక్కడ ఎలాంటి అంటే ఆమె ఎంత బాధకు గురైంది. ఎవలు మళ్ళీ మీనాక్షి. ఏదో మెరుపు మెరిసినట్టు మరి శరీరమంతా కంపించిపోయి అతిథి వెనుదిరిగి నన్ను మళ్ళీ తన చేతుల్లోకి తీసుకొని ఏడుపు ఆగేదాకా పట్టుకుంది. చాలా సేపు అలా ఉన్నాక ఆమె నన్ను మా నాన్న శరీరం పట్టుకొనబెట్ పండుకొనబెట్టే అక్కడికి తీసుకెళ్ళింది. ఆ చోటుకు తీసుకెళ్ళిందని చెప్తుంది. అంటే వాళ్ళంతా దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంటుందిక్కడ. మరి నాన్న నన్ను క్షమించు. నేను చేసి మరి ఇట్లాంటి అంటే ఈ పని చేయొద్దని అప్పుడు ఆమె నన్ను క్షమించు అని అడుగుతుంది. అంటే ఈ ప్రాణం లేని కట్టెను నేను అడుగుతున్నా అంటుంది. అంటే అప్పుడు మీనాక్షి వెన్నుదిరిగి రా అన్నప్పుడు నేను వెళ్ళలేకపోయానే. ఇదంతా ఇలా జరిగిందని ఆమె మళ్ళీ మళ్ళీ బాధపడుతూ, నన్ను క్షమించు నాన్న నీ ప్రాణం లేని కట్టెను నేను అడుగుతున్నా అంటే ఆమెకామెనే అనుకుంటుంది మళ్ళీ. ఈ ప్రాణం లేని కట్టెను నేను అడుగుతున్నా అంటుంది. అంటే నన్ను ఒంటరి చేసి వెళ్ళావా అని వణికే స్వరంతో గట్టిగా నేను అరిచాను అంటుంది. అంటే ఇక్కడ మరి ఇక్కడ మళ్ళీ తర్వాత చాలా రోజులకు మూగగా అంటే ఇగ తండ్రి విషయం అలా జరిగినంక ఎన్నో రోజులు మూగగా ఉండిపోయిందట. చాలా రోజులు నేను మూగగా ఉండిపోయాను. అప్పుడు అతిథి నాతో మరి నేను హ్మ్. నా నూతన వాస్తవంలో స్థిరపడడానికి
మరెంతో కాలం పట్టింది అని అంటుంది. మరిక్కడ ఏమి నన్ను ఆహ్, పంపించి మరి భయపడకుండా ఎప్పటికి అలా జరగదు అని ఇక్కడ అతిథి తనకెంతో అంటే అతిథి ఆమె హామీ ఇచ్చిందన్నట్టు. అంటే ఆహ్, ఇక జనక మహారాజుకు నా తండ్రి పట్ల ప్రేమ ఉంది కనుక పరివారి ఆహ్, ఆహ్, వాళ్ళు అంటే ఆ చోటు ఉంది గాబట్టి మరి ఇప్పుడు నువ్వు వంటశాలలో నాతో పాటు పని చెయ్యి అని అన్నదన్నట్టు. అంటే ఇంతకుముందు వంటశాలలో పని చేస్తున్న తండ్రికి చెప్తది గదా! మీనాక్షి. మరి చెప్పినప్పుడు మరి అదే ఇప్పుడు నువ్వు మరి నాతో పాటు నువ్వు వంటశాలలో పని చేద్దువు అని అతిథి చెప్తుందన్నట్టు మీనాక్షితోని. అన్నప్పుడు మీనాక్షి అంటుందన్నట్టు, లేదు నేను వంటశాలలో నేను పని చేయలేను. నా తండ్రి ఏదైతే చెప్పిండో, మరి నా తండ్రి మరణం వల్ల నేను ఎంతో నిర్ఘంతపోయాను. మరి అందుకోసము తనకిష్టమైన పనే చేస్తాను. నేను బాధ్యతగా అని అప్పుడు అంటది ఎవరు మీనాక్షి. మరి అప్పుడు నేను ఆయనతో అంత అంటే హ్మ్. పౌరుషంగా మాట్లాడి ఉండకపోతే, మరి నేను అలా పారిపోకపోతే, నేను ఆయన పిలిచినప్పుడు వెనుదిరిగి వస్తే, ఆయన చనిపోకపోవునేమో, తను బ్రతికి ఉండునేమో అని ఈమెకు మళ్ళీ మీనాక్షికి మళ్ళీ అన్నట్టు ఇవి క్వెషన్‌లన్నట్టు. నేనట్లా చేసేది లేకుండే, నేను పారిపోయేది లేకుండే, నేను ఇట్లా పిలిచినప్పుడు వెనుకకు తిరిగి ఎందుకు రాలేను అని మళ్ళీ ఆమె అనుకుంటుందన్నట్టు. అంటే బహుశా ఆయన ఇంకా బ్రతికుండేవాడే గదా! అన్నట్టు ఇప్పుడు నా ప్రవర్తన ఇలా చేసిందా అని మరి ఆ పైకప్పు అసలు ఈ పైకప్పు ఎందుకిట్లా అయింది? ఇది అంటే నా గురించి ఆలోచిస్తూ ఏదో పరధ్యానంలో ఆ పైకప్పు ఎక్కినట్టున్నడు. ఆ పరధ్యానంలో కాలు జారి పడ్డడేమో! దానికి కారణం నేనేనేమో! అంటే ఈమెకు మొత్తం మళ్ళీ మీనాక్షి మళ్ళీ అవే క్వెషన్‌లేసుకుంటుందన్నట్టు. అంటే నేను అక్కడ మా నాన్న దగ్గరికి వెళ్ళుంటే ఈ ప్రమాదం జరగకపోవునేమో అని ఏదో పరధ్యానంలో ఆ పైకప్పు ఎక్కి కాలు జారి పడి తన ప్రాణం విడిచాడేమో అని ఈమె మళ్ళీ మళ్ళీ బాధపడుతుందన్నట్టు. మరిక్కడ దానికి ప్రతిఫలాన్ని నేను ఇప్పుడు నేను అంగీకరించలేను అంటుంది. అంటే నేను దేన్ని కూడా నేను అంగీకరించలేను. మరిక్కడ నేను అంటే అతిథి "నువ్విట్లా బాధపడకు" అని అతిథి చెప్తుంది. అన్నప్పుడు నేను ఇంతకుముందు నాకు మా నాన్న అప్పగించిన విధులనే కొనసాగిస్తాను. నేను వంటశాలలో నీ దగ్గర పనిచేసేందుకు రాను అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాదన్నట్టు మీనాక్షి. అంటే తన తండ్రి చెప్పింది అప్పుడు ఆమె అర్థం చేసుకొని, మరి నా తండ్రికి ఇష్టమైన పనే నేను జేస్తా గానీ, వంటగదిలో నీ దగ్గర నేను ఏ పని జేయలేను అని అప్పుడు ఆమె చెప్తదన్నట్టు. కానీ మీనాక్షి అది అవసరం లేదు. నువ్వు నాతోని రానని ఈమె అంటదన్న. అన్నప్పుడు కూడా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను మా నాన్నకిష్టమైన పనితోనే మరి నాన్నతో సన్నిహితంగా ఉండగలను. మరి ఆయన నుంచి కోరుకునేది ఇదే గదా! అంటుండు. అంటే ఆయన నా నుంచి కోరుకునేది ఇదే గదా! నేను ఆ పనే చేస్తాను అని ఈమె చెప్తదన్నట్టు. ఇంకా నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు అదే ఇష్టం. అంటే ఆ పని చేసినప్పుడు అక్కడ తనకిష్టమైన పని చేసినప్పుడు తను నాతోనే ఉన్నట్లు అనిపిస్తది. మరి అందుకోసమే నాకిదే పని ఇష్టము. నేనిక్కడ ఇదే చేత్తా అని చెప్తదన్నట్టు. ఇక్కడ ఏమంటుంది మళ్ళీ అంటే, నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. ఆమెకు చెప్పలేకపోయాను. అంటే అతిథికి చెప్పలేదు గానీ ఆమెకామె అనుకుంటుంది. నేను ఇవన్నీ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ సంఘటన గురించి ఎవరితో చెప్పాలన్నా నాకు ఎంతో అవమానం అనిపించేది అంటుంది. అంటే గుండెల్లోనే దాచుకుని భయంకరమైన ఆ చర్య నాకు మాత్రమే తెలుసు అంటుంది. మరి ఇది అతిథి నా అభిప్రాయం మార్చడానికి ఎంతో ప్రయత్నిస్తది. అంటే నీకెందుకు ఈ పని నీకెప్పుడు ఇష్టం లేదు గదా! అని ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ఎంత ప్రయత్నించినా గాని, ఈమెకొకటే మళ్ళీ నాటుకపోయింది. ఏంటంటే నా తండ్రి అప్పచెప్పిన పని నేను చేయాలి. అంటే ఈ పనే గదా! నా తండ్రి నాకు చెప్పింది. నేనప్పుడు చేయలేకపోయినా గాని, ఇప్పుడు ఆ పని చేస్తే నాతోనే నా తండ్రి ఉన్నట్టు అనుకుంటా అని ఇక్కడ ఆహ్, అతిథి ఎంత చెప్పినా గాని తన అభిప్రాయం మార్చుకోలేక మరి అక్కడనే పని చేస్తదన్నట్టు. మరి ఇలా తని తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి
నేను కంకణం కట్టుకున్నాను అంటుంది. సేవకులలో అత్యున్నతమైన దానిలా నేను మారాలి. ఎంత అల్పమైన పనినైనా చేయాలి అని అప్పుడు నేను కోరుకున్న విధులన్నీ మధ్యలో ఏ తేడా చూపకూడదు. ఈ విధంగా నాకు నేను చెప్పుకొని, నా నిర్ణయం వెనుక గల కారణాన్ని ఆహ్, ఆహ్, ప్ర అంటే ఇక్కడ త్రోసిపుచ్చే ప్రయత్నం చేశానంటుంది. అంటే ఇక్కడ నా తండ్రి ప్రశ్నించినందుకు ఆయన మనశ్శాంతిని పోగొట్టినందుకు నేను స్వయంగా శిక్ష అనుభవించాలి అనుకుంటున్నాను. మరి ఈ వాస్తవాన్ని ఆలోచించకుండా ప్రయత్నించి తిరిగి మరి అసలు అంటే ఈమె ఏమంటుందంటే నేను ఆహ్, నా తండ్రిని ప్రశ్నించకుంటే ఇలా జరిగేది కాకపోవునేమో, తన మనశ్శాంతిని పోగొట్టిందేమో, ఈ బాధ వల్లనే ఇట్లా జరిగిందేమో, ఇక మళ్ళీ ఆమెకు మళ్ళీ ఇవే మనసులో బాధ పెడుతున్నాయన్నట్టు ఆయన మరణం. మరిక్కడ ఏమంటుందంటే, ఆ మరణం నాపై గాఢ ప్రభావం చూపింది అంటుంది. అంతర్గత మార్పులు కూడా తెచ్చింది అంటుంది. అంటే ఆయన మరణం లో ఇప్పుడు ఆమె తండ్రి ఏదైతే కోరుకున్నాడో, ఆ మార్పులు కూడా తెచ్చింది అంటుంది. అంతర్గత మార్పులు కూడా నాలో తెచ్చినాయి అంటుండు. మరి పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చి, నేను మా తండ్రి మాటలు గుర్తు చేసుకున్నాను. అంటే ఇక్కడ జనక మహారాజు ఆశీర్వచనాలు ప్రతిరోజు తీసుకుంటాడు గదా! తన తండ్రి. మరి అవన్నీ మళ్ళీ ఒకసారి ఊహించుకునుడు, గుర్తు చేసుకునుడు చేసుకునేదట. ఎవరు? మీనాక్షి. మరి మహారాజు గది నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆయన మరి ప్రగాఢ ప్రశాంతతను నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు గుర్తించాను అంటుంది. అంటే తన తండ్రి ఎందుకు ఇంత రాజును తనుండేదా ఇప్పుడు గుర్తించిన అంటే అంత ప్రగాఢమైన ప్రశాంతత నా తండ్రి ఎందుకుండునో నేను గుర్తించిన. అంటే ఇప్పుడు ఆ తండ్రి చేసే పనులు చేసి ఆమె వచ్చినప్పుడు ఆమెకప్పుడు అవగాహన వస్తుందన్నట్టు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు నేను గుర్తించానని చెప్తుంది. అంటే మరి నేను ఈ దూరాన్ని తిరస్కరించి భావించి మరి ఆ ఆశీస్సుల నుంచి నేను ఎందుకు ఇలా చేశాను అని అనుకుంటుందన్నట్టు. ఒకానొక రోజు నేను అతిథిని అడిగిన. నా తండ్రి మరి మరణానికి ముందు మహారాజును చూసాడా అని అడిగిండు. అంటే మరి నా మీద బాధతోనే ఇట్లా ఉన్నాడా? మరి అంటే ఇంతకుముందు ఒకసారి అంటాడు గదా! మీనాక్షితోని. నేను చనిపోయేటప్పుడు కూడా నేను మహారాజు ఆశీర్వాదం తీసుకున్నా అన్న హ్మ్. ఆశీర్వాదం నాతోని ఉందా అన్న అది ఆలోచనతో నేను మరణించాలి అంటాడు గదా! ఆ విషయం గుర్తొచ్చి అడుగుతుందన్నట్టు. ఎవరిని? అతిథిని. మరి మా నాన్న మహారాజుని చూసాడా అని అడిగినప్పుడు చెప్తదన్నట్టు ఎవరు అతిథి. ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు ఈ మహారాజుకు తెలంగానే వెంటనే మీ తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మీ తండ్రి ప్రాణంతోని ఉన్నప్పుడే వచ్చిండు మహారాజు. మేము వాళ్ళిద్దరిని వదిలి మేము బయటకొచ్చాము. మరి నీ నీ తండ్రి మహారాజుకు నిన్నప్పగించినట్టున్నాడు. అంటే నీ మంచి చెడులు చూసుకోమని మహారాజుకే నిన్నప్పగించిండు. జనక మహారాజు ఆశీర్వదించి మరి ఆయన నాతో ఉన్న విభేదంతో పని లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలి పెట్టి వెళ్ళాడు అని ఇక్కడ చెప్తాదన్నట్టు. ఆమె నా మాటలు నా మాటలను దృఢపరుస్తూ అవును తల్లి ఆయన ఆశీర్వాదం ఉంది. ప్రమాదం అంటే జరగక ముందే వచ్చి ఇట్లా మీ నాన్నను చేసిండు. ఆహ్, ఆహ్, నిన్ను రాజుకు అప్పగించిండు మీ తండ్రి అని చెప్తాదన్నట్టు. అప్పుడు నీ బాధ్యత అప్పగించిండు అన్నప్పుడు, ఇప్పుడు మౌనంగా ఉండిపోతదట. ఎవరు? మీనాక్షి. మౌనంగా ఉండిపోయి, ఆయన నీ పట్ల ఇంత కఠినంగా ఉన్నాడు అనుకున్నావు గానీ, ఆయనకు నీ పట్ల కఠినం గాదు. నీ పట్ల ప్రేమ లేకపోవడం గాదు. నీ పట్ల ఎంతో ప్రేమ ఉంది. హ్మ్. నీపై ఎంత ప్రేమ లేకపోతే అంత బాధతోని మరి రాజుగారితోని ఇలా చెప్తాడు నీ బాధ్యత రాజుగారికి. మరి అప్పచెప్తాడని చెప్తదన్నట్టు అతిథి. చెప్పినప్పుడు ఆ సందేహం లేదు. అంటే ఇక్కడేమంటుందంటే నేను కన్నీళ్లతో దాన్ని గురించి నేను మరి ఎన్నో ఏండ్లు సందేశపడ్డాను. ఆయన మరణిస్తే తప్ప నేను అది తెలుసుకోలేకపోయాను అని గప్పుడు ఆమె ఆహ్, అనుకుంటుంది. అనంటే
ఆయన ఎప్పుడు ఆయన మీద సందేశ పడుతూనే ఉన్నాను గానీ, ఆయన నేనెప్పుడు అర్థం జేసుకోలేను. మరి నా తండ్రి మరణిస్తే తప్ప నాకిదేం అర్థం గాలేదు అని అప్పుడు ఆమె అనుకుంటుందన్నట్టు. నా తన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు అతిథి చెప్తుంది. అంటే నీ తండ్రి ఎప్పుడు నీ భవిష్యత్తు గురించి, నీవు హాయిగా ఉండడం గురించి ఆలోచించాడు గానీ, నీ దురదృష్టం నిన్ను రక్షించడం కోసమే ఆలోచిస్తూ ఉండేవాడే తప్ప, నీ మీద ప్రేమ లేక గాదు. మరి అని ఇక్కడ అతిథి చెప్పిందన్నట్టు. మాస్టర్స్ టైం బాగయితుంది. మాస్టర్స్ ఆపుకుందామా ఇక్కడికి? ఓకే మేడం. అంటే దాని కంక్లూషన్ ఏమన్నా ఉంటే చెప్పండి. రికార్డు క్లోజ్ చేస్తాను. స్టాప్ చేయనా? చేయండి మాస్టర్. ఇది ఇంకా ఇంకేమన్నా చాలా 2 లైన్లు ఏమన్నా మిగిలి ఉంటే చెప్పండి. ఇక్కడ ఏమంటుండంటే, మా నాన్న ఎప్పుడు మహారాజు కోసం ఆయన జీవితాన్ని అర్పించాడు. మరి ఇక్కడ అలానే చేసింది అతిథి. ఆయన ఏమంటుందంటే, మరి ఆయనకు సేవ చేస్తూ మరణించడంలో ఆయనకు సంతృప్తి పొందడం ఉంటుంది గదా! మరి అందుకోసమే అది ఒక్కటే జనక మహారాజు. ఆ జనక మహారాజుకు సేవ చేయడమే ఆయన నా నుంచి కోరుకున్నది. అదే నేను ధోరణి అలవర్చుకోవడం కోసం నా తండ్రి ఉన్న అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాను. మరి శాంతంగా పశ్చాత్తాప స్వరంతో అన్నది. ఎవరు? మీనాక్షి. అంటే తన తండ్రి ఎలాగైతే మహారాజు దగ్గర ఆ రాజ్యంలో పని ఎలా అయితే చేశాడో నేను కూడా అదే మాదిరిగా చేసి అంటే నా తండ్రి ఏది కోరుకున్నాడో నేను అట్లనే నేను చేస్తా అని అప్పుడు పశ్చాత్తాప స్వరంతోని అంటదన్నట్టు మీనాక్షి. మరి నిన్ను నువ్వు నిందించుకోకు మీనాక్షి అంటుంది. మరి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నిందించుకోకు. మరి సహనంతో ఉండు. నువ్వు పెరిగే కొద్దీ నీకు నీకు అది వస్తుంది. మేమందరం దాని కోసము ఆకాంక్షిస్తాము. మరి నీ తండ్రి దాన్ని పరిపూర్ణత సాధించాడు. నిజంగా ఆయనకు తన గురించి ఆలోచన ఒక్కటే. మరి ఆయన మహారాజుకు కొనసాగింపులాగా ఆయన శరీరంలో ఒక భాగంగా ఉండేవారు. మరి విడిగా ఏ గుర్తింపు కోరుకోకుండా ఉండేవాడు. అంటే మహారాజులో ఒక భాగంగా ఉండేవాడే గాని నాకొక ఈ పని చేస్తే నాకు గుర్తింపు రావాలి. నేను ఇట్లా, ఇట్లా పేరు తెచ్చుకోవాలి అన్నది ఏది ఉండకపోవు అని ఇక్కడ చెప్తుందన్నట్టు. నువ్వు చెప్పేది నిజమే. కానీ నేను గొనిగాను. ఆయన ఏ ప్రత్యేకత గుర్తింపు కోరుకోలేరు. కరెక్టే గాని మరి ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నా తప్ప మరి ఆయన నేనెప్పుడు అర్థం చేసుకోలేను అంటుంది. అంటే ఈ బాధపడుతుందన్నట్టు ఎవరు? మీనాక్షి. నేనెప్పుడు ఆయన పట్ల ద్వేషమే పెంచుకున్నా గాని ఆయన నేనెప్పుడు అర్థం చేసుకోలేనని అప్పుడు బాధపడుతుంది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడు? విచారంగా అన్నాను నేను. నేనేం జేయాలి ఆయన తిరిగి రావాలంటే? ఏం జేసినా ఆయన తిరిగి రాడు. మరి తల్లి నువ్వు ఇక్కడ నీ స్వీయ మార్గాన్ని అనుసరించు. నీ తండ్రి మార్గమే నీ మార్గం అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు వంట ఇంట్లో సహాయం చేయడానికి సిద్ధమేనా? అని మళ్ళీ అడిగింది అతిథి. అప్పుడు నేను తల పట్టుకొని, నా తండ్రి నాకు అప్పగించిన పనులు చేయడమే నాకు ప్రశాంతతనిస్తుంది అని మళ్ళీ అతిథితోని చెప్తదన్నట్టు. సరే మరే ఆహ్, ఆహ్, మరే సరే ఇక మళ్ళీ అడగను. అయితే నేను చెప్పింది చేయాలి. అంటే నేను వంట ఇంట్లో ఇప్పుడు అంటున్నా గదా! వంట ఇంట్లో నేను చెప్పింది చేయాలని నీకెప్పుడైతే అనిపిస్తదో అప్పుడు నాకు చెప్పు. నేను నాతో పాటు అక్కడ పనిలో ఉంచుకుంటాను అన్నప్పుడు తల ఊపింది మీనాక్షి. దాన్ని చాలా కాలం అంటే మీనాక్షి అనుకుంటదన్నట్టు. నేను వంట ఇంట్లో నీ దగ్గరికి పనికి రావాలంటే దానికి చాలా కాలం పడుతుంది అని ఈమె మనసులో అనుకున్నదట మీనాక్షి. మరి అది నేను అపరాధ భావం నుండి బయటపడినప్పుడు మాత్రమే జరుగుతుంది అంటుంది. అంటే నేను ఇవన్నీ అపరాధం చేసిన అన్నీ ఈ అపరాధ భావం నుంచి బయటపడ్డప్పుడే ఆహ్, జరుగుతది. అంటే నేను నీ వంట పనిలోకి రావడానికి గాని, అప్పటిదాకా నా తండ్రి చెప్పిన ఈ పనులలోనే నేను చేస్తూ నా తండ్రి నాకు అప్పగించిన ఈ పనులనే చేసి నేనెంతో ప్రశాంతంగా ఉంటానని ఇక్కడ చెప్తదన్నట్టు. మాస్టర్స్ ఇక ఇక్కడికి ఆపుకుందాం. మళ్ళీ వారం చెప్పుకుందాం. థాంక్ యూ మాస్టర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.